ప్రధాని నరేంద్ర మోడీ మరికాసేపట్లో తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ప్రభుత్వ పరంగా 9,400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన, మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ NH 167లో గద్వాల నుంచి మహబూబ్ నగర్ వరకు 80 కిలోమీటర్ల మేర 4 లైన్ల రహదారికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 3,180 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ పనాజీ మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 6 గంటలకు తగ్గుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరమవుతుంది. జహీరాబాద్ పారిశ్రామిక సిటీకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 2,360 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుతో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే తయారీ రంగానికి ఊతమివ్వనుంది. ఇక కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. 118 కిలోమీటర్ల నిడివితో చేపట్టిన ఈ ప్రాజెక్టును 1,250 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే రైళ్ల రాకపోకల్లో రద్దీ తగ్గి ప్రయాణ సమయం ఆదా అవుతుంది. అలాగే మల్కాపూర్ గ్రీన్ఫీల్డ్ పెట్రోలియం టెర్మినల్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. 610 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో ఇంధన భద్రత పెరిగి రవాణా ఖర్చులు తగ్గనున్నాయి. $300 కోట్ల వ్యయంతో నిర్మించిన కాజీపేట అండర్ రైల్ బైపాస్ను ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. 21 కిలోమీటర్ల నిడివితో దీన్ని ఏర్పాటు చేశారు. కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ ప్రారంభమైతే కాజీపేట జంక్షన్ వద్ద రైళ్ల నిలిపివేత సమస్య తొలగి వేగంగా రాకపోకలు సాగుతాయి. $1,700 కోట్ల ఖర్చుతో వరంగల్లో నిర్మించిన పీఎం మిత్ర పార్కును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. దీనిని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని కూడా అంటారు. ఇది వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. కాసేపట్లో హైదరాబాద్కి ప్రధాని మోడీ రానున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగనున్నారు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వ తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలకనున్నారు. హెచ్ఐసిసిలో జరిగే అభివృద్ధి పనుల శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ప్రధాని మోడీ కాన్వాయ్ ట్రయల్ రన్ చేశారు. కాసేపట్లో హైదరాబాద్కి ప్రధాని మోడీ రానున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగనున్నారు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలకనున్నారు. హెచ్ఐసిసిలో జరిగే అభివృద్ధి పనుల శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ప్రధాని మోడీ కాన్వాయ్ ట్రయల్ రన్ చేశారు.
కాసేపట్లో హైదరాబాద్కి ప్రధాని మోడీ రానున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగనున్నారు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలకనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. మరి కాసేపట్లో హైదరాబాద్కి ప్రధానమంత్రి మోడీ రాబోతున్నారు. ప్రధానమంత్రి మోడీ పర్యటనకు సంబంధించి బీజేపీ ఇప్పటికే 2 రకాల వ్యూహాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం చేసింది. ఒకవైపు దేశ ప్రధానిగా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి పనులకు సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో 2:30 ప్రాంతంలో దిగిన తర్వాత నేరుగా ఇక్కడి నుంచి 15 నిమిషాలు ఇక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత వెంటనే హెచ్ఐసిసికి వెళ్తారు. హెచ్ఐసిసిలో సుమారు 9,500 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు. ఈ 9,500 కోట్లలో కూడా నేషనల్ హైవేకి సంబంధించినటువంటి విషయాలు, అలాగే రవాణాకు సంబంధించినటువంటి విషయాలు, రైల్వేకి సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనల్ని కూడా చేయబోతున్నారు. హైదరాబాద్కి బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగ్గానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానమంత్రి మోడీకి స్వాగతం పలుకుతారు. హెచ్ఐసిసిలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు సంబంధించినటువంటి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. ఒకే వేదిక మీద ప్రధానమంత్రి మోడీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధికి సంబంధించినటువంటి పనుల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే బేగంపేట ఎయిర్పోర్ట్కి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేరుకున్నారు. వీళ్ళు కేంద్ర మంత్రులు కూడా మోడీకి స్వాగతం పలికే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు వచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం కనుక చూస్తే ఒకవైపు పొలిటికల్ ఎజెండాకు సంబంధించి పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను బీజేపీ ఏర్పాటు చేస్తుంది. 1,00,000 మందితో ఈ సభను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాయి. ఇప్పటికే బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ విజయం సాధించినటువంటి నేపథ్యంలో దక్షిణాదిలో ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ 2 రాష్ట్రాల్లో కూడా బాగా వేయాలని ఇప్పటికీ బీజేపీ పావులు కదుపుతుంది. అందుకు సంబంధించినటువంటి స్కెచ్ని అమలు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మోడీని తెలంగాణకి బీజేపీ తీసుకొచ్చింది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇందుకు సంబంధించి బీజేపీ నాయకులు చేసినటువంటి స్టేట్మెంట్లను కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పేసి బీజేపీ టార్గెట్ పెట్టి ఒక్కొక్క రాష్ట్రాన్ని గెలుచుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ మీద కూడా ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మొదలుకొని రాజకీయపరమైనటువంటి ఎజెండాని పూర్తి స్థాయిలో అమలు చేయాలనుకుంటుంది అనేటువంటి అంశంలో ఇది నిర్వివాదమైనటువంటి అంశం. బీజేపీ ఎత్తుగడ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బలహీనతలన్నింటినీ బీజేపీ క్యాచ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ 2 బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2 పార్టీలని టార్గెట్ చేస్తూ మోడీ తన ప్రసంగం ఉంటుందనేటువంటి అంశాలు కూడా కొంత చర్చకు వచ్చినటువంటి సందర్భం. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి కల్చర్ కావచ్చు, డివోషనల్ మూమెంట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలను కూడా మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇప్పటికీ కర్ణాటకలో జరిగినటువంటి సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహార శైలిని తప్పుపడుతూ వచ్చినటువంటి సందర్భాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే చూసాం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వేదికగా కూడా కాంగ్రెస్ పార్టీని ఎలా టార్గెట్ చేయబోతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలను ఎలా టార్గెట్ చేయబోతున్నారు అనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయం ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరితో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. చంద్రబాబు నాయుడుతో ఎక్కువ సమయం తన భేటీ కొనసాగేట అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్తో ఆయన ఇటీవలనే ఆపరేషన్ చేయించుకున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని పరామర్శించిన తర్వాత పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి సభకి వస్తారు. ఆ తర్వాత తిరిగి 7:50 నిమిషాలకి తిరిగి ఆయన బయలుదేరి వెళ్తారు. అయితే మొత్తానికి ఈరోజు జరిగేటువంటి మోడీ టూర్కు సంబంధించినటువంటి విషయం అయితే చాలా పొలిటికల్ వర్గాలు అలాగే పొలిటికల్ అనాలిసిస్ చేసేటువంటి వాళ్ళంతా కూడా మోడీ తన ప్రసంగంలో ఏ అంశాన్ని ప్రస్తావిస్తారు అనేటువంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. మరోవైపు మోడీ హైదరాబాద్కు వస్తున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ కూడా 2 అంశాలని బీజేపీ ముందు పెట్టేటువంటి వ్యూహాన్ని ఎత్తుగడని కూడా అమలు చేసేటువంటి పనిలో భాగంగా కాళేశ్వరానికి సంబంధించి ఇప్పటికే సిబిఐ విచారణ చేయాలనేటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సిబిఐకి లేఖ రూపంలో కూడా రాసింది. తాజాగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి అవకతవకలన్నింటి మీద కూడా సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ 2 అంశాలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ ముందు ఈ అంశాలని పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి
వీటి మీద కాంగ్రెస్ కొంత ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహార శైలి మీద అంత అటెన్షన్ అయితే డ్రా అయింది. కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి టార్గెట్ చేశారు, బీఆర్ఎస్ మీద ఎలాంటి అంశాన్ని ప్రస్తావిస్తారనేది కూడా కొంత ఆసక్తి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. థ్యాంక్ యూ చారి.